నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను సువర్ణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2013-14 మొదలుకొని ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 2014-15 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొదట 1,60,000 కోట్లతో ప్రారంభమైన బడ్జెట్ ప్రతి ఏటా 20 నుంచి 30,000 కోట్లు పెరుగుతూ సుమారు 2 లక్షల పైచిలుకుతో బడ్జెట్ ప్రవేశపెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2024-25 సంవత్సరానికి రేవంత్ సర్కార్ పెట్టనున్న బడ్జెట్ పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లతో ప్రవేశపెట్టనుంది, గత 10 సంవత్సరాలతో పోల్చితే ఇప్పుడు ఈ మొత్తం ఎంత మేరకు పెరగనుంది, ఇక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. సువర్ణ, ఇక మరి తెలంగాణలో మరి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ పై ఇప్పుడు అందరి దృష్టి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక 10 సంవత్సరాలు అంటే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మరి 9 సార్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ 2 సార్లు అధికారంలో ఉండగా ఇక 2014 నుంచి మొదలుకొని 2023 వరకు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో 2014-15 వరకు చూసుకున్నట్టయితే ఇక 1 లక్ష కోట్ల రూపాయల పైచిలుకు బడ్జెట్ను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన మొదటి సంవత్సరంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక అది ప్రతి ఏడాది పెరుగుతూ ఇక మరి 15% ఎబోవ్గా అంటే 15,000 కోట్లు ప్రతిసారి హైక్ అవుతుంది. ఇక మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ ఉండే. ఇక ఆయన మొదటిసారి 2014-15లో సుమారు మరి 1,06,876 కోట్ల రూపాయలు అయితే ఆయన మొదటిసారి ప్రవేశపెట్టారు. ఇక మరి రెండోసారి కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగానే ఇక 2015-16 చూసుకున్నట్టయితే 1,15,000 కోట్ల పైచిలుకు బడ్జెట్ను అయితే రెండోసారి ప్రవేశపెట్టారు. ఓవరాల్గా మరి ఇక 16-17 కూడా చూసుకున్నట్టయితే ఇక అది మరి 1,30,000 కోట్ల పైచిలుకే దాటిందని చెప్పుకోవచ్చు. 17-18 1,49,000 కోట్లు. సో ఒక 4,000 కోట్లు అదనంగా మరి మూడో సంవత్సరం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1,00,000 కోట్లతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మరి 1,00,000 కోట్ల నుంచి మరి 15 సంవత్సరంలో 1,15,000, అలాగే 16వ సంవత్సరంలో 1,30,000 కోట్లు. యాక్చువల్గా మరి 4వ సంవత్సరం ఖచ్చితంగా ప్రవేశపెట్టే బడ్జెట్లో 1,45,000 కోట్లు మాత్రమే ఉండాలి. కానీ ఒక 4,000 కోట్లు అదనంగా కూడా పెరిగింది మనం చూడవచ్చు. అలాగే ఇక 17-18 మనం 1,49,000 కోట్లు చెప్పుకున్నాం ఇందాకే. ఇక రాష్ట్ర బడ్జెట్ మరి ప్రతిసారి పెరుగుకుంటూనే ఉంది. ఇక మరి మొత్తం 2018-19 చూసుకున్నట్లయితే 1,74,000 కోట్లు తో మరి ఇక 2018-19 ఆర్థిక సంవత్సరానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది. సో 2018-19 కూడా మరి 1,74,000 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఇంకా ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. 9 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఇక 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత 9 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ముఖ్యంగా మరి ఇక 2019-2020 చూసుకున్నట్టయితే అప్పుడు మరి ఈ 5 సంవత్సరాలు మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక మరొకసారి ఎన్నికలు రావడం కావచ్చు, తర్వాత మరొకసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ సమయంలో బడ్జెట్ పెట్టారు. అప్పుడు మరి ఇక ఆర్థిక శాఖ మంత్రిగా మరి ఈటెల రాజేందర్ కానీ హరీష్ రావు గారిని ఈ ఇద్దరికి కూడా కేబినెట్లో కొన్ని రోజులు పోస్టులు కేటాయించలేదు. సో మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో వారిద్దరు కొన్నాళ్ళు మరి ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. తర్వాత మరి ఇక ఆ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా తానే స్వయంగా మరి యొక్క 2019-20కి సంబంధించిన బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టారు. ఇక దీనికి సంబంధించి 2019-20 బడ్జెట్ తర్వాత 2020-21 చూసుకున్నట్టయితే ఇక మరి ఈ బడ్జెట్ 1,82,000 కోట్లకు చేరుకుంది. అలాగే ఇక దీనికి సంబంధించి 21-22 చూసుకున్నట్టయితే ఇక మరి 2,30,000 కోట్లకు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మరి అంతకంతకు పెరుగుతూ వస్తుంది. అలాగే 22, 23 అంటే కేసీఆర్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా మరి మొదట ఈటెల రాజేందర్ ఇక 2014 నుంచి మొదలుకొని 2018 వరకు ఆయనే 5 సార్లు కూడా మరి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్లు ప్రవేశపెట్టారు. సో మరి మరొకసారి కూడా 2018, 19, 20కి సంబంధించి కేసీఆర్ మరి అసెంబ్లీలో తానే ఆర్థిక మంత్రిగా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. తర్వాత హరీష్ రావు గారు మరి ఇక ఆర్థిక శాఖ మంత్రిగా 2020-21 చూసుకున్నట్టయితే మరి 2,30,000 కోట్లతో మరి భారీ బడ్జెట్నే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక 2022-23 చూసుకున్నట్టయితే ఇక ఈ వార్షిక బడ్జెట్ అయితే తెలంగాణకు సంబంధించి 2,56,000 కోట్లకు చేరుకుంది. ఓవరాల్గా మరి ఇక 2023-24 సంబంధించి కూడా మరి ప్రభుత్వాన్ని కొంత ముందస్తుగానే రద్దు చేస్తూ మరి ఒక బడ్జెట్ కూడా తెలంగాణ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పుడు ఇక 2,90,000 కోట్లతో మరి ఇక చివరిసారిగా అంటే రెండోసారి అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిసారిగా 2023-24 సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. దీంట్లో చూసుకున్నట్టయితే 2,90,000 కోట్లు అంటే రాష్ట్రం వచ్చిన 2014లో చూసుకున్నట్టయితే కేవలం 1,00,000 కోట్ల మరి బడ్జెట్తో ప్రారంభమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బడ్జెట్ మరి ఇప్పుడు ఇక 2023కు వచ్చేసరికి 2,90,000 కోట్లకు పెరిగింది. అంటే సుమారుగా మరి 1,00,000 కోట్ల నుంచి 3 లక్షలు చూసుకుంటే మూడింతలుగా కూడా ఈ బడ్జెట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి 23 జిల్లాలు ఉన్నాయి. అప్పుడు సో మరి ఉమ్మడి రాష్ట్రంలో కూడా బడ్జెట్ చూసుకున్నట్టయితే ఉమ్మడి రాష్ట్రాన్ని కలిపి కేవలం 1,68,000 కోట్లు మాత్రమే ఉండేది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత మరి ఇమీడియట్గా అంటే 13-14 చూసుకొని తర్వాత 14-15 చూసుకున్నట్టయితే మరి ఉమ్మడి రాష్ట్రంలో 1,68,000 కోట్లతో ఉన్న బడ్జెట్ మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే మరి 3 ఉమ్మడి జిల్లాలు తక్కువగా ఉండే అయినప్పటికీ కూడా 1,00,000 కోట్ల పైచీలకు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో మరి 9 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి 1,00,000 నుంచి 2,90,000 కోట్ల వరకు ఈ బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళారు. ప్రతి ఏడాది మినిమం 15 నుంచి 20,000 కోట్లు బడ్జెట్లో హైక్ చేస్తున్నారు. అయితే 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో మొట్టమొదటిసారి మరి ఈరోజు మరి అసెంబ్లీలో మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక మంత్రిగా మరి 10వసారి తెలంగాణకు సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి దృష్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్పై ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలకు మరి కొత్తగా మరి బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి మరి 2 లక్షలకు మరి రుణమాఫీ చేస్తామని చెప్పిన విధంగానే మరి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పటికే 1,00,000 రూపాయలకు సంబంధించిన రైతుల రుణమాఫీ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. మరికొన్ని రోజుల్లో కూడా 1,00,000కు సంబంధించిన ఈ యొక్క రుణమాఫీ కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఇక మరి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసే అవకాశం. చెప్పండి శ్రీనివాస్. అయితే అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా అంటే రెండవసారి ఇప్పుడు 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగింది. ఇప్పుడు తొలిసారిగా కాంగ్రెస్ అధికారం చేపట్టింది. కాంగ్రెస్ అధికారం చేపట్టాక కూడా మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టనుంది. మరి మనం చూసుకుంటూ వస్తుంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం బడ్జెట్ పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా గుడ్ క్వశ్చన్ సువర్ణ. ఇది ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్పై కూడా మరి ఎందుకంటే వాళ్ళు 6 గ్యారెంటీలు కూడా ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో. సో అవన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకవైపు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంద్ ఏదైతే ఉందో ఏడాదికి మరి 10,000 మాత్రమే, అప్పుడు 2 దఫాలుగా 5,000 ఇచ్చారు. సో మరి మేము అధికారంలోకి వస్తే 15,000 రైతు భరోసా కింద రైతులకు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు 10 నుంచి 15,000కు రైతు భరోసా కూడా పెరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్లో మరి ఈ యొక్క దీనికి సంబంధించి కూడా నిధులు పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసిన క్రమంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ మరి ఖచ్చితంగా రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తాము, ఆగస్టు 15
లోపు చేస్తామని చెప్పడం కావచ్చు. సో అంటే ప్రతి పథకానికి సంబంధించి కూడా మరి బడ్జెట్ హైక్ చేసుకుంటూ పింఛన్ చూసుకున్నట్టయితే 2000 నుంచి 4000 ఇస్తా అన్నారు, 3000 వాళ్ళకు 5000 ఇస్తా ఉన్నారు. ఇలా ప్రతి దాన్ని హైక్ చేసి ఇస్తాము, మేము అధికారంలోకి వస్తామని చెప్పి 6 గ్యారెంటీలు పక్కగా అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పింది. అలాగే మేనిఫెస్టోలో కూడా మరి పొందుపరిచిన నేపథ్యంలో మరొకసారి కూడా వాస్తవానికి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 చూసుకున్నట్టయితే కేవలం 1,00,00,000 కోట్లతో ప్రారంభమైన ఈ బడ్జెట్ మరి చివరిసారి 9వసారి మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏదైతే 2023-24 బడ్జెట్ ఏదైతే ఉందో మరి 2,90,000 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మరి ఇక ఆ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు సంబంధించిన అంశంలో మరి ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో మరి ఇది 3 కోట్ల పైచీలకు 3 లక్షల కోట్ల పైచీలకు కూడా ఈ యొక్క బడ్జెట్ ఉంటుందనే మరి అందరూ ఆశిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్పై ఇప్పటికే మరి కేబినెట్ భేటీ అయితే కొనసాగుతోంది అసెంబ్లీలో. ఈ బడ్జెట్ను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి అలాగే రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క మరి 12 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక దీనికి సంబంధించి మండలిలో కూడా మంత్రి శ్రీధర్ బాబు అయితే మరి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిన్న జరిగిన ఏకగ్రీవ తీర్మానం ఏదైతుందో మరి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మరి నిధులు కేటాయించకపోవడం పట్ల అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేశారు. ఏకగ్రీవ తీర్మానం చేసి ఇక అసెంబ్లీ తీర్మానాన్ని కూడా మరి పార్లమెంటుకు పంపనున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైన మరి బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీనిపై విమర్శించారు. కేవలం అసెంబ్లీ సమావేశాలు ప్రధానమంత్రి మోడీని దూషించడానికి పెట్టారు, కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడానికి మాత్రమే పెట్టారని కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో మరి నిన్న అసెంబ్లీలో జరిగిన చాలా ఆసక్తికరమైన పరిణామాల మధ్య బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సో మరి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఎం కూడా మరి అసెంబ్లీలో మరి 4 పార్టీలు కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారు. సో బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మా వంతుగా మేము ఖచ్చితంగా జంతర్ మంతర్ వద్ద అవసరం అనుకుంటే ఆమరణ దీక్ష కూడా చేద్దామని కూడా మరి చెప్పిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా కేసీఆర్ వస్తే నేను కూడా వస్తానని చెప్పడం కావచ్చు. సో ఈ రకంగా మరి కేంద్రం నుంచి ఖచ్చితంగా మరి ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కేంద్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదు, కేవలం ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్ మాత్రమే నిధులు ఇచ్చారని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్పై కూడా మరి తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కావచ్చు అలాగే బీజేపీ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. సో బడ్జెట్లో మరి మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మరి ఎలాగైతే నిరసన వ్యక్తం చేశారో మరి ఇక ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యక్తం చేసింది. మరి ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉండబోతుందని చెప్పి కూడా మరి ఇక ఇప్పుడు మిగతా విపక్షాలు కూడా ఎదురు చూస్తున్నాయి. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరి బడ్జెట్ కాపీని ఈరోజు మరి తీసుకున్న తర్వాత మరి రేపు అసెంబ్లీకి సెలవు దినం ఉంటుంది. సో ఎల్లుండి కాకుండా సోమవారం నుంచి మరొక 2 రోజులు బడ్జెట్పై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మరి ప్రవేశపెట్టే బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లు ఉంటుంది అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్. 12 గంటల తర్వాతనే మరి బడ్జెట్ ఎంత కేటాయించినా అనే ఆ విషయంలో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బడ్జెట్పై కూడా మరి ప్రతిపక్షాలు ఎలాంటి కామెంట్ చేస్తాయో కూడా చూడాల్సి ఉంటుంది. సువర్ణ శ్రీనివాస్, అయితే మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు సంబంధించి విపక్షాలన్నీ కూడా ఎప్పటికప్పుడు దుయ్యపడుతూనే వస్తున్నాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ 6 గ్యారెంటీలకి సంబంధించి మహాలక్ష్మి పథకం కానివ్వండి, ఇతరత్ర పథకాల ద్వారా కొన్ని వాటికి నష్టాలు చేకూరే అవకాశం ఉండే. ఉదాహరణకి మన ఆర్టీసీ చూసుకుంటే కూడా ఆర్టీసీ కూడా లాభాల దిశగా కొనసాగుతోంది అనే వాదనలు మనం వింటూ వస్తున్నాము. అలా చూసుకుంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము, ఇచ్చిన గ్యారంటీల ప్రకారం చాలా వరకు నష్టాల్లో కొనసాగుతోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం మనం చూస్తూ వచ్చాం. మరి ఆ దిశగా చూసుకుంటే బడ్జెట్ తగ్గించే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఈ నష్టాలు పూరించే విధంగా ఏ డిపార్ట్మెంట్స్కి ఎక్కువగా అనుకూలంగా ఉండే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడం కొంత సవాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఇప్పటికే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల రూపాయలు మరి అప్పులు చేసి వెళ్ళింది. సో రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకున్నా కానీ మరి ఇక్కడ ఏం లేదని సీఎంగా రేవంత్ రెడ్డి మరి తొలినాళ్ళలో చేసిన కామెంట్స్ మనం గమనించవచ్చు. సో అది సంచలనంగా కూడా కలిగించాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 7 లక్షల కోట్ల అప్పులతో ఉన్న రాష్ట్రానికి ఇప్పుడు మరి వాటికి వడ్డీలు కట్టడం కావచ్చు, తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయడం అయితే కొంత మరి కత్తిమీ సామని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మరి కొత్తగా మరి ఏం ప్రవేశపెడతారు, ఎన్ని లక్షల కోట్లు ఉంటుందనే దాని పట్ల మాత్రం మరి సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మరి ఆ గ్రేటర్ హైదరాబాదు మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో మరి అలాగే రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు. సో మరి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 10 ఏళ్ల తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత తనదైన మార్కు ఉండాలని చెప్పి కూడా మరి గ్రేటర్ పరిధిలో ఉన్న ఏదైతే హైడ్రాను కొత్తగా తెర మీదకి తీసుకొచ్చారు. సో ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండే ఈ హైడ్రాకు సంబంధించి మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ కావచ్చు. సో ఓవరాల్గా మరి కొన్ని గ్రామాలు, తర్వాత మున్సిపాలిటీలు, తర్వాత జిహెచ్ఎంసీ ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో గ్రేటర్ పరిధిలో ఉన్న వాటన్నిటిని కూడా మరి ఒకే పరిధిలోకి తీసుకురావడానికి హైడ్రా అనే ఒక కొత్త పథకాన్ని కూడా తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చైర్మన్గా ఆయనే ఉండబోతున్నారు. సో మరొక ఐపీఎస్ ఆఫీసర్ను కూడా కమిషనర్గా వేశారు. సో హైడ్రా పరిధిని విస్తరిస్తున్నారు. సో గ్రేటర్ పరిధిలో మరి హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ కావచ్చు, హైదరాబాద్ లోపల కావచ్చు, బయట కావచ్చు, వీటన్నిటికీ అనుసంధానంగా ఉన్న గ్రామాలను కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురావడం కావచ్చు. హైడ్రా ద్వారానే మరి ఈ గ్రేటర్కు సంబంధించిన అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఆ దిశగా తానే మరి చైర్మన్గా ఉన్నారు. మరొక కమిటీ కూడా నియమిస్తున్నారు. దీంట్లో మరి కమిషనర్గా కూడా ఐపీఎస్ ఆఫీసర్ను నియమించారు. సో మరి రేవంత్ రెడ్డి తనదైన ఆ మార్కు ఉండాలి, తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి మూసీ రివర్కు సంబంధించిన డెవలప్మెంట్కు సంబంధించిన ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా తాను తీసుకోబోతున్నారు. అలాగే మరి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఇప్పుడున్న రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు. సో ఈ రింగ్ రోడ్ను కూడా మెట్రోకు అనుసంధానం చేసే ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క రాష్ట్రం అప్పులు దివాలా తీసి ఉంది. సో దీంట్లో కొత్తగా మరి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఖచ్చితంగా ఆదాయం అయితే ఇక్కడే ఉత్పత్తి చేయాలి. సో ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మరి ఏపీకి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, బీహార్ 16,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, తెలంగాణకు మాత్రం ₹1 కూడా ఇవ్వలేదు. మరి 8 మంది శాసనసభ్యులు గెలిచారు, 8 మంది పార్లమెంటు సభ్యులు కూడా గెలిచారు. అయినప్పటికీ కూడా మరి కేంద్రం తెలంగాణ ఊసెత్తకుండా తెలంగాణకు రూపాయి బడ్జెట్ కూడా కేటాయించకపోవడం అయితే ఇది విచారకరమని కూడా రేవంత్ రెడ్డి మొన్న మరి మీడియా సమావేశంలో కూడా చెప్పారు. నిన్న అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఈ నేపథ్యంలో మరి యాజ్ ముఖ్యమంత్రిగా తాను సో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా చెప్పారు. అదే క్రమంలో మరి నిన్న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంటు కూడా పంపారు. ఇక తాను ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, తర్వాత తనకు సొంత ప్రణాళిక ఉంది. సో తన మార్కు ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. హైడ్రా కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు. సో వీటన్నిటి విషయంలో మెట్రోను అనుసంధానం చేసే విషయంలో కావచ్చు, మరి మూసీ నది ప్రచారం విషయంలో కావచ్చు, మూసీ నది టోటల్గా ఓవరాల్గా డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తాను తీసుకున్నారు. సో వీటన్నిటిని కూడా మరి ఒక గొడుగు కింద తీసుకురావడం కోసమే హైడ్రాను ప్రవేశపెట్టారు. ఈ హైడ్రా విషయంలో కూడా మరి ఇప్పుడు బడ్జెట్లో భారీగానే నిధులు కేటాయించే అవకాశం ఉంది. సో మరి 6 గ్యారంటీలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మరి భారీగా నిధులు అవసరం ఉంటాయి. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మరి ప్రధానమంత్రితో 3 సార్లు ఆయన సమావేశమయ్యారు, 18 సార్లు ఢిల్లీ వెళ్ళారు, కేంద్ర మంత్రులను కూడా కలిశారు. సో తెలంగాణ సీఎంగా తాను ఏది ప్రతిపాదించినప్పటికీ కూడా ఢిల్లీ నుంచి ₹1 కూడా రాకపోవడం దురదృష్టకరమని కూడా చెప్పారు. సో దాంట్లో మరి చాలామంది కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఐఐఎం సంబంధించి మరి మీ రాష్ట్రానికి ఇవ్వమని కూడా ఆయన లేఖ ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం లేదు. సో పూర్తి స్థాయిలో మరి ఇదే అంశంలో నిన్న తెలంగాణ అసెంబ్లీలో కూడా ఒక సమావేశం అయితే జరిగింది, ఒక చర్చ అయితే జరిగింది. సో గతంలో మేము ఉన్నప్పుడు కూడా కేంద్రం నుంచి మరి గుండు 0 మాత్రమే మాకు ఇచ్చారు, సో ఒక బిగ్ జీరో మాత్రమే అని చెప్పి కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. అదే క్రమంలో నిన్న అసెంబ్లీలో ఇదే అంశంపై వాడివేడిగా కూడా చర్చ జరిగింది. సో 9 ఏళ్ళుగా మాకు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఉందని చెప్పి కూడా మరి ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు కొనసాగినాయి. చివరికి మాత్రం ఒక ఏకాభిప్రాయం అయితే మరి తీర్మానం చేశారు.
సో అది పార్లమెంటు కూడా పంపారు. మరొకసారి కూడా మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరి బడ్జెట్లో సవరణ చేసే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన మరి బడ్జెట్కు సంబంధించి మరి నిధులు కావాలని అడుగుతున్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ బడ్జెట్ మరి ప్రవేశపెడుతున్న సందర్భంలో మరి ప్రతిపక్షాల నుంచి వచ్చిన డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి మరి యాక్సెప్ట్ చేస్తారా లేక మరి ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. సువర్ణ. శ్రీనివాస్, మనం చూసుకుంటే నిన్న కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా ఉంది. దీని అంతటి పట్ల మనం ప్రతిపక్ష విపక్షాలను చూడకుండా అందరం కలిసి పోరాడి తెలంగాణ హక్కులను కాపాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మన రాష్ట్రంలో చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు ఇతరత్ర ప్రాజెక్టులకి సంబంధించి కేంద్రం సహకారం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతగా బాలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వ్యాఖ్యలు చేస్తోంది, మరోపక్క చూసుకుంటే కేంద్రం నుంచి కూడా అంతగా సపోర్ట్ లేదు అంటోంది. ఇక మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలన్నా, ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నా త్వరితగతిన, అలాగే సంక్షేమ పథకాలకు ఎక్కువ పీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముందు కూడా సంక్షేమ పథకాలకి సంబంధించి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉంటాయా? ఎలా వెళ్ళబోతోంది కాంగ్రెస్? ఖచ్చితంగా మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మరి నిర్మలా సీతారామన్కు బడ్జెట్లో కొన్ని సవరణలు చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మరి ఈ యొక్క రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం, మరి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం కోసం కావచ్చు, తర్వాత మరి ఇక 15,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం, ఇట్లాంటి అంశాలన్నీ చూసిన తర్వాత మరి రాష్ట్రానికి ఖచ్చితంగా ఏదైతే కక్షపూరితంగానే మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరి కొంత అన్యాయం చేసిందని మరి మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే కూడా మరి ఇక ఏదైతే బీహార్ ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాలన్నిటికీ కూడా మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు మొండి చేయించారని చెప్పి కూడా ఆయన విమర్శించారు. ఇదే క్రమంలో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి కూడా మరి కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు. సో కుర్చీ కాపాడుకునేందుకే నరేంద్ర మోడీ ప్రాధాన్యం ఇచ్చారు. సో దాంట్లో ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశ నిస్పృహలతో కలిగించిందని చెప్పారు. రాష్ట్రానికి మరి గతంలో లేని విధంగా మరి ₹1 కూడా కేటాయించలేదని కూడా ఆయన ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో మరి శాసనసభలో కూడా దీనిపైన చర్చ జరిగింది. సో బీఆర్ఎస్ కూడా మరి ఈ చర్చలో భాగంగా పాల్గొంటూనే మరి 9 ఏళ్ల నుంచి కేంద్రం ఇదే వైఖరితో ఉంది. సో అయినప్పటికీ కూడా రాష్ట్రాన్ని మేము జీడిపి వృద్ధి చేశాము, ఇక పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మేము పెంచామని చెప్పిన నేపథ్యంలో సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరం కలిసి మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై మరి ఖచ్చితంగా బడ్జెట్ కోసం కావచ్చు, నిధుల కోసం కావచ్చు, అభివృద్ధి కోసం ముందుకెళ్ళాలి. సో ఢిల్లీలో ధర్నా చేయాలని కూడా మరొక చర్చ అయితే జరిగింది. సో కేసీఆర్ వస్తే నేను కూడా వస్తా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కావచ్చు, మరి అతి త్వరలో ఢిల్లీ కూడా కార్యాచరణ ఉండే కార్యక్రమం కనిపిస్తోంది. సో రాష్ట్ర అభివృద్ధి విషయంలో మరి ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఈ 4 పార్టీలు కూడా మరి ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల మరి రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా కూడా మరి ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత గడ్డు పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ప్రారంభమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మరి తెలంగాణ ప్రభుత్వానికి కొంత వడ్డీలు కట్టడం కావచ్చు, ఈ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడం మరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే. అయినప్పటికీ కూడా మేము తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాము. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రణాళిక మా దగ్గర ఉంది, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు, మా ప్రణాళిక మాకుంది అని కాన్ఫిడెంట్గా చెప్పారు. కానీ కేంద్రం నుంచి ₹1 కూడా మరి నిధులు కేటాయించకపోవడం అయితే కొంత విచారం వ్యక్తం చేశారు. 15,000 కోట్ల రూపాయలు ఇస్తూనే మరి గ్రాంట్ కూడా ఇస్తాము, ఇక ఏపీ రాజధానికి సహకరిస్తామని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో మరి తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంపై వివక్ష చూపినట్టేనని కూడా ఆయన మొన్న చెప్పారు. ఇదే క్రమంలో కూడా మరి కొంత ఆయన మొహంలో విచారం కూడా కనిపించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతాము, 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తాము, ఎక్కడ సంక్షేమ పథకాలకు లోటు రాకుండా చూసుకుంటాము. సో మా పాలనకు సంబంధించి మార్క్ ఏంటి అనేది కూడా నేను చూపిస్తానని కూడా ఆయన సవాల్గా చెప్పడం జరిగింది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మరి ఈ యొక్క ఏదైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఇక బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ నిన్న శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల కొంత మరి కేంద్రంపై మరి ఇద్దరు కలిసి పోరాటం చేసే దిశగా కార్యాచరణ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ మరి ఎంత ఉంటుంది, ఎన్ని లక్షల కోట్లు ఉంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మరి ఈ బడ్జెట్ పైన కూడా అందరి దృష్టి కేంద్రీకృతం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం
ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి మరి ప్రతి పథకానికి ఉదాహరణకి పింఛన్లు తీసుకుంటే మరి 2000 రూపాయలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పింఛన్లు ఇచ్చారు. సో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము 4000 ఇస్తామని చెప్పారు. రైతు బంధు విషయంలో అలాగే జరిగింది. రైతు రుణమాఫీ కూడా 1,00,000కు 2 లక్షలు చేశారు. సో ఇవన్నీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఖచ్చితంగా మరి ఏదో ఒక అద్భుతం అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ అద్భుతం ఎలా ఉంటుంది అనేది మాత్రం ఆయన మా దగ్గర పక్కా ప్రణాళిక ఉంది. సో మేము కేంద్రం దగ్గర మేము ఎలాంటి లాలూచి పడము, అడుక్కునే పరిస్థితి లేదు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడతాం. వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో అలా తీసుకునేందుకు ముందుకెళ్తామని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్లో మరి ఏ సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు కేటాయిస్తారనేది, తర్వాత ఈ యొక్క వార్షిక బడ్జెట్ ఏదైతుందో మరి ఎన్ని లక్షల కోట్లు ఉంటుందనేది మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రతిపక్షాల డిమాండ్లకు మరి ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తారు తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి అనేది కూడా తేలాల్సి ఉంటుంది మరి కాసేపట్లో. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.